ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధద్విజోత్తమా. నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. నమస్తే అండి. ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది వరకు 4, 5, 6 శ్లోకాలలో పాండవ సైన్యం సైడు ఎలాంటి గొప్ప గొప్ప యోధులు ఉన్నారని చెప్పేసి దుర్యోధనుడు చెబుతున్నాడండి ద్రోణాచార్యునితో. ఇప్పుడు మన సైన్యంలో ఎలా అంటే కౌరవుల సైన్యంలో కూడా ఎలాంటి గొప్ప గొప్ప యోధులు ఉన్నారో కూడా చెప్పబోతున్నాడండి. అసలు ఇది బలాబలాల గురించి చర్చించుకోవాల్సిన సిచ్యుయేషనే కాదండి. అటు పాండవులేమో అయ్యో నా బంధువులతో యుద్ధం చేయవలసి వస్తుందే అని వాళ్ళు బాధపడుతుంటే, ఇటువైపు దుర్యోధనుని ఆలోచన చూడండి ఎలా ఉందో, బలాబలాల గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఎప్పుడైనా మనము సిచ్యుయేషన్కి తగ్గట్టు బిహేవ్ చేస్తేనే దానికి ఒక అందం, అర్థం, పరమార్థం అనేవి ఉంటాయండి. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు నేను వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పబోతున్నానండి. అస్మాకం మన, తు కానీ, విశిష్టాహ విశేషంగా శక్తిమంతులు, ఏ ఎవరో, తాన్ వారిని, నిబోధ గుర్తించండి తెలుసుకోండి, ద్విజోత్తమ బ్రాహ్మణోత్తమ, నాయకాహ నాయకులు, మమ నా యొక్క, సైన్యస్య సేనల, సంజ్ఞార్థం సమాచారము, తాన్ వారిని గురించి, బ్రవీమి చెబుతాను, తే మీకు. అంటే పాండవుల సైన్యం సైడు గొప్పవాళ్ళు ఉన్నారు కదా, కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనటువంటి నాయకుల గురించి నేను మీకు చెబుతాను చూడండి అని దుర్యోధనుడు ద్రోణాచార్యునితో చెప్తున్నాడండి. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.